పశువులను చెడు ఆలోచనలను దహనం చేస్తారు. ఇల్లు కలకలాడుతాయి. కనుమ మూడో రోజు పాడి పనులకు సహాయపడే పశువులను వ్యవసాయ పని అలంకరించి పూజిస్తారు. దీనిని పశువుల పండుగ. గౌరవనీయులైన ఆల్ఫోర్స్ విద్యాధర్ రెడ్డి సార్ గారికి ఈ పవిత్రమైన సంక్రాంతి వేడుకలకు హృదయపూర్వక స్వాగతం. సంక్రాంతి పండుగ శ్రమకు ఫలితం. ఉన్నతర పండుగ ఇటువంటి సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్న దూరదృష్టి గల నాయకుడైన మీ సన్నిధి మాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. విద్యారంగంలో మీ అంకిత భావానికి బలమైన పునాదీలయ్యాయి. మీ ప్రోత్సాహం, మార్గనిర్దేశంతోనే మరి తీసుకొస్తుంది. మరొక అందరికీ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మనందరం ఇక్కడ ఈ విధంగా సమావేశం అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సంక్రాంతి ప్రాముఖ్యత. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఇది రైతుల పండుగ, కుటుంబాల పండుగ. విశిష్టతను తెలపడానికి మన విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. సూర్యుడు మకర రాశిలోకి సంక్రాంతికి ముందు రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి పాత వస్తువులను, చెడు ఆలోచనలను దహనం చేస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో ఇల్లు కలకలాడుతాయి. కనుమ మూడో రోజు పాడి సార్ ఇది చూడండి సార్ ఒకసారి ఇది చూడండి. భోగి పళ్ళు అంటారు. వీటిని రేగు పళ్ళు అంటారు కదా. చిన్నపిల్లలకు సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి పూజిస్తాం. చిన్నపిల్లలలో దిష్టిపోయి సంవత్సరాలుగా ఉండాలని చిన్నపిల్ల తలపై రేగు పళ్ళను పోస్తారు. ఓ అయితే నేను కూడా రేగు పళ్ళు పోయించుకుంటాను మా విఎన్ఆర్ సార్ గారితో. థ్యాంక్ యూ. సార్ ఇది చూడండి సార్ ఒకసారి ఇది చూడండి.
ఇవాళ భోగి పళ్ళు పేరంటం ఉంది. ఇదేంటి? వాటిని భోగి పళ్ళు అంటారు. వీటిని రేగు పళ్ళు అంటారు కదా. వీటిని బదర్ పళ్ళని కూడా అంటారు. ఈ దండమాసంలో చిన్నపిల్లలకు సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించి పూజిస్తాం. చిన్నపిల్లలలో దిష్టిపోయి సంవత్సరాలుగా ఉండాలని చిన్నపిల్లలపై రేగు పళ్ళను పోస్తారు. ఓ అయితే నేను కూడా రేగు పళ్ళు పోయించుకుంటాను మా విఎన్ఆర్ సార్ గారితో. థ్యాంక్ యూ. ఒక పొంగలే కాదు. పాత్ర ఒక చేతిలో చిరతలు మరొక చేతిలో తాంబూరం ఇస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ పాటకు అనుకూలంగా అడుగులు వేస్తూ ఏకదానిగా వారు తమ స్థాయిని బట్టి ఇస్తూ బియ్యం కూరగాయలు డబ్బు స్వీకరిస్తారు. హరిదాసుని వైకుంఠం నుండి వచ్చిన మహావిష్ణువుగా శ్రీకృష్ణుడిగా భావిస్తారు. హరిదాసు వస్తున్నారంటే ఇంటి యజమానులు గుమ్మంలో దాని ఇప్పుడు హారికను సోది చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. ఒక పొంగలే సకినాలు కూడా చేశారు. అన్నిటిలో నువ్వులు వేసి
తలపై అక్షయ పాత్ర ఒక చేతిలో సురకలు మరొక చేతిలో తాంబూరం ఇస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ పాటకు అనుకూలంగా అడుగులు వేస్తూ ఏకదానిక అను భేదం లేకుండా ప్రజలు తమ స్థాయిని బట్టి ఇస్తే బియ్యం కూరగాయలు డబ్బు స్వీకరిస్తారు. హరిదాసును వైకుంఠం నుండి వచ్చిన మహావిష్ణువుగా శ్రీకృష్ణుడిగా భావిస్తారు. హరిదాసు వస్తున్నారంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. హరిదాసు పరమాత్మతో సమానమని భావించి వారి రామ 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 హరి. ఇప్పుడు హారికను సోది చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. అమ్మ పలకవే కామ్మ పలకే కంటి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాలాక్షి పలుకు కొండ దేవర పలుకు కుర్రో కుర్రు ధర సోగి ఐఫోర్ సంస్థల అధినేత వంట ధర సీతమ్మ లాంటి భార్య ధర మీ వెన్నంటే ఉండి మీ విజయానికి తోడుంది ధర రతనాల లాంటి బిడ్డలంట ధర మీలాగే చదువుల ముందుంజల ఉన్నారు ధర మీ ఆశలు లక్ష్యాలు నెరవేరుస్తారు ధర మీ ఆశయం నెరవేరిన తర్వాత నన్ను మర్చిపోవద్దు ధర కుర్రో కుర్రు మళ్ళీ వచ్చినప్పుడు నా కానుక నాకు ఇవ్వాలి ధర ఇస్తారు కదా ఇస్తారా ఇవ్వరా చెప్పండి ధర స్వానమ్మ సోది ఎరుక చెబుతానమ్మ ఎరుక ఉండగట్టంజన్న పలుకు యాదాద్రి నచ్చన్న పలుకు ఎల్లాడ రాజన్న పలుకు కుర్రో కుర్రు నా నోట సత్యమే పలుకును ధర మీరు చదువు తల్లి బిడ్డ ధర ఆల్మోస్ట్ సంస్థలకు మంచి రోజులున్నాయంట ధర కుర్రో కుర్రు సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను కుర్రో కుర్రు ధర సోది రండి ధర చేయి చాపండి ధర అమ్మ పలకవే తామ్మ పలక కంటి కామాక్షి పలుకు మధుర మీనాక్షి కుర్రు సోది చెప్తాను ధర సోది ఐఫోర్ సంస్థల అధినేత వంట ధర సీతమ్మ లాంటి భార్య ధర మీ వెన్నంటే ఉండి మీ విజయానికి తోడుంది ధర రతనాల లాంటి బిడ్డలంట ధర మీలాగే చదువుల ముందుంజల ఉన్నారు ధర మీ ఆశలు లక్ష్యాలు నెరవేరుస్తారు ధర మీ ఆశయం నెరవేరిన తర్వాత నన్ను మర్చిపోవద్దు ధర కుర్రో కుర్రు ఓ ధర మళ్ళీ వచ్చినప్పుడు నా కానుక నాకు ఇవ్వాలి ధర ఇస్తారు కదా ఇస్తారా ధర చెప్పండి ధర సోది చెబుతానమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక ఉండగట్టన్న పలుకు యాదాత్మ పలుకు ఎల్లాడ రాజన్న పలుకు కుర్రో కుర్రు నా నోట సత్యమే పలుకును ధర మీరు చదువు తల్లి బిడ్డ ధర ఆల్మోస్ట్ సంస్థలకు మంచి రోజులున్నాయంట ధర కుర్రో కుర్రు సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను కుర్రో కుర్రు మంచి రోజులున్నాయి ధర
మీ పిల్లలు విహారయాత్ర ఏదో ఫేర్వెల్ అంట అడుగుతున్నారు కదా. చాలా కష్టపడి చదువుతున్నారు కదా. 100% ఫలితాలు తెస్తారంట కదా. నిజామాబాద్ ఆర్మూర్లోని మంచి ఉన్నతిని సాధించి ప్రథమ స్థానంలో నిలుస్తారంట కదా. అనుగ్రహించండి కదా. మా పిల్లలకు లెక్కలు చేయాలని లెక్కలలో కిక్కులు చెల్లించడం స్వప్నం కారాదని అన్నావు కదా. రాజీవము నాడు రాకెట్ ఎక్కమన్నాడే, రాజీ లేదు దేనికైనా రెడీ అన్నాడు కదా. కుర్రే కుర్రు, సైన్స్ అంటే స్వప్నం కాదు ప్రయోగమే నిజమన్నాడు కదా. రమణీయమైన భవిష్యత్తు మా ముందర ఉందన్నావు కదా. కుర్రే కుర్రు, సోది చెబుతానమ్మ సోది, అమ్మ పలుకుదరా జగదమ్మ పలుకు, కొండ దేవర పలుకు. కుర్రో కుర్రు, ఇంకా ఎన్నో సంస్థలు ప్రారంభిస్తావు కదా. ఎల్లాడ రాజన్న అనుగ్రహం మీకు ఉన్నది కదా. రేపటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఐఐటి నీట్ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నావు కదా. కుర్రో కుర్రు, మంచి రోజులున్నాయి కదా. మీ పిల్లలు విహారయాత్ర ఏదో ఫేర్వెల్ అంట అడుగుతున్నారు కదా. చాలా కష్టపడి చదువుతున్నారు కదా. 100% ఫలితాలు తెస్తారంట కదా. నిజామాబాద్ ఆర్మూర్లోని మంచి ఉన్నతిని సాధించి ప్రథమ స్థానంలో నిలుస్తారంట కదా. అనుగ్రహించండి కదా. మా పిల్లలకు లెక్కలు చేయాలని లెక్కలలో కిక్కులు చెల్లించడం స్వప్నం కారాదని అన్నావు కదా. రాజీవము నాడు రాకెట్ ఎక్కమన్నాడే, రాజీ లేదు దేనికైనా రెడీ అన్నాడు కదా. కుర్రే కుర్రు, సైన్స్ అంటే స్వప్నం కాదు ప్రయోగమే నిజమన్నాడు కదా. రమణీయమైన భవిష్యత్తు మా ముందర ఉందన్నావు కదా. కుర్రే కుర్రు, సోది చెబుతానమ్మ సోది, అమ్మ పలుకుదరా జగదమ్మ పలుకు, కొండ దేవర పలుకు. కుర్రో కుర్రు, నూతనంగా ఈ సంవత్సరంలో ఇంకా ఎన్నో సంస్థలు ప్రారంభిస్తావు కదా. ఎల్లాడ రాజన్న అనుగ్రహం మీకు ఉన్నది కదా. రేపటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఐఐటి నీట్ లాంటి ఎన్నో సంస్థలను స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నావు కదా. కుర్రో కుర్రు, సూపర్ సూపర్. చెప్పుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్పుతాను, లేనిది లేనట్టు చెప్పుతాను, జరిగింది చెప్పుతాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. కుర్రో కుర్రు, శ్రీరామచంద్రుడుర సీతం మా పాఠశాలకు సీతమ్మ లాంటి డాక్టర్ అమ్మను వెంట తీసుకురండి దొర. కుర్రో కుర్రు, ఓ దొరా, మా సోది నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి దొరా. కుర్రో కుర్రు, చెప్పుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్పుతాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. కుర్రో కుర్రు, శ్రీరామచంద్రుడుర సీతం మా పాఠశాలకు సీతమ్మ లాంటి డాక్టర్ అమ్మను వెంట తీసుకురండి దొర. కుర్రో కుర్రు, ఓ దొరా, మా సోది నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి దొరా. కుర్రో కుర్రు. మీకోసం నవ్వు తీసుకొచ్చామండి. ఎలాగంటే మీనంతా మనసు నేర్చుకొని మహేశ్వరగా హెయిర్ కటింగ్ చేయించుకొని స్మార్ట్గా స్మూత్ను, సన్నిస్గా స్మైల్ను, విధంగా లుక్తో, జనంగా సింప్లీని, రాజేశ్వర స్టైల్తో మన చేతులతో కంప్యూటర్ తీసుకుంటే బాగుండదని మా డ్రాయింగ్ సార్ వేసిన బొమ్మలు తీసుకొచ్చానండి. మా దామోదర్ లాగా ఊపుకుంటూ నైన్ న్యూ బండిని తీసుకొని చూపిస్తారు. దాన్ని మరిగా మేము ముందు పెట్టానండి. మన ప్రిన్సిపల్ దగ్గర నుంచి స్పోర్ట్స్ గిఫ్ట్ తీసుకుంటే స్పోర్ట్స్ గిఫ్ట్ తీసుకుంటే వాళ్ళు అదే తిరుగుతారు, నన్ను కొట్టాలని భయపెరుగుతారండి. తప్పకుండా సార్ నాకు అన్న పేరు పోతుంది. ముందు వెళ్తే 3 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. లోడ్ చేయమంటారా, ఆఫ్ చేయమంటారా? లోడ్ చేస్తే 7,000, ఆఫ్ చేస్తే 6,000. చెప్పండి సార్, లోడ్ చేయమంటారా, ఆఫ్ చేయమంటారా? నా గన్నుకి లైసెన్స్ లేదండి, కాలిస్తే కేసే లేదండి. మన గన్లోని బుల్లెట్లు
పేలిస్తే అర్ధరాత్రి 12 గంటలకు పేలుతాయండి. ఇలా కన్నా ముందు నుంచి కంటే ఎక్కువ వెనుక నుంచే పేలుతాయండి. గారు నన్ను చూసి మీకోసం నవ్వు తీసుకొచ్చారండి. ఎలాగంటే ఈ నాలుగు మనసు నేర్చుకొని నమస్కారాలు హెయిర్ కటింగ్ చేయించుకొని స్మూత్ను కన్స్కర్ స్మైల్ను నిజంగా లుక్తో రాజేశ్వర స్టైల్తో మన చేతులకి కంప్యూటర్ తీసుకుంటే బాగుండదని మా డ్రాయింగ్ సార్ వేసిన బొమ్మలు తీసుకొచ్చానండి. మా డ్రామా సార్ లాగా ఊపుకుంటూ నైన్ సార్ న్యూ బండ్లు తీసుకొని సురేష్ సార్ లాగానే మరిగానే ముందుకు వచ్చేదాన్ని. మన ఇంటి సార్ దగ్గర నుంచి స్పోర్ట్స్ తీసుకుంటే స్పోర్ట్స్ తీసుకుంటే వాళ్ళు అదే తిరుగుతారు నన్ను కొడతారని భయపడి తెలియదండి. తప్పండి సార్, తప్పుకోండి సార్, నా గన్ను పేలిపోతుంది. ముందుకు వెళ్తే 3 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. లోడ్ చేయమంటారా, ఆఫ్ చేయమంటారా? లోడ్ చేస్తే 7,000, ఆఫ్ చేస్తే 6,000. చెప్పండి సార్, లోడ్ చేయమంటారా, ఆఫ్ చేయమంటారా? నా గన్నుకి లైసెన్స్ లేదండి, కాలుస్తే కేసే లేదండి. మన గన్లోని బుల్లెట్లు పేలిస్తే అర్ధరాత్రి 12 గంటలకు పేలుతాయండి. నా గన్ను అసలు ముందు నుంచి కంటే ఎక్కువ వెనుక నుంచే పేలుతాయండి. మా టీచర్ గారు నన్ను చూసి, నా టోపీని చూసి, నా గన్నును చూసి నన్ను పాకిస్తాన్ పై యుద్ధానికి వెళ్ళమన్నానండి. నేను వద్దన్న కొద్దీ ఆయన 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరి పంపించానండి. నేను ఆయన ఇచ్చిన అడ్వాన్స్ తీసుకొని సూటుకరంగా తుపాకీని తీసుకొని అక్కడ యుద్ధానికి వెళ్ళి అక్కడ బతుకున్న వారిని కాలిస్తే భయపడిపోతారని నేను మాత్రం చనిపోయిన వారిని అందరినీ 5 మందిని పద కాల్చుకున్న వచ్చేదేనండి. ఏమండి, మీకు డబ్బు కానీ దానానికి కానీ ఏం లోటు ఉంటుందో చెప్పండి. నాకేదో లేదండి. ఎందుకంటే లక్షలకు వచ్చిన లాస్ లేదండి, కోట్లకు వచ్చిన పదే లేదండి. లక్షల ఉంటే నక్కలు తినేస్తున్నాండి, కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాండి, 10 ఉంటే 10 తినేస్తున్నాండి, ఆఖరికి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాండి. తినడానికి మాత్రం ఇంకేది లేక చిన్న బస్సు తప్ప ఇంకేం మిగలలేదండి. అందుకని మేము ముందుకు వచ్చేసానండి. ధన్యవాదాలు. Girls, no bungle, celebrate the bungle. Back side. Back. Girls, no bungle, celebrate the bungle. Fifth number, J. Pratik. Harika. Okay, sir.
సార్ ఓకే సార్ థర్డ్ టి నయన, ఫోర్త్ టి అనుష్ణ, ఫిఫ్త్ ఆర్తి డి మల్లు, ఫిఫ్త్ క్రికెటర్ జే ప్రతీక్. మంచిగా సార్ Give them a huge round of applause. నైనా నైనా హారిక ఓకే సార్ మెట్లను పదును పెట్టు 10 మందిలో శిభను చూపు రాదురా ఏ విజయం నీ కోసం నాకో ఏ విజయం నీ కోసం ఎదురైన అనుభవాలు వేల ఎండు వర్ధిల్లురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎత్తుకోదురా ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది భక్త మనకు గురి పెట్టురా తమ శక్తి పెట్టుబడి రాదురా వినుష్ణ ఫ్రమ్ ఫోర్త్, ఎం భానుశ్రీ ఫ్రమ్ పెద్ద పంటగండి గొప్పియన్నా, పెద్ద రండి గొప్పియన్నా. ఉన్నగాని అవి తమ పరుగు Very good, very good. And I wish everybody happy Sankranti in advance. Okay, you celebrated very grandly today Sankranti. And I thank all the teachers who are behind these children and made the program a great success. And have you learned anything? What are the 3 festivals? Why we are celebrating? What we have to do on which day? Do you got any idea? And Kanuma, what will do? And we have to do? And Sankranti, what will do? Nothing at all. Yes, holidays has come. Eating, sleeping, watching, playing with mobile. That is not the way. That is the reason why all this hangama, you need to listen. Okay, now very greatly the Telugu teacher given script explained very nicely. Okay, now what is the bogi mantralu? Okay, na? Not only the waste material of the house, from our mind also, whatever the waste thoughts are there, we have to keep it aside. That means we have to erase all the negatives, whatever are there in our mind. That is all Bogi day. Bogi day means we have to remove the negative things. Thoughts from our mind also. Always fill with positive thoughts like kite is flying. No. Why during these 3 days
will fly the kite means that is the reason. Okay, no? No negative thoughts, all positive thoughts are there and flying like anything. That is the reason we celebrate. Okay, no, Bhogi Pallu will bless. We feel that God Vishnu is blessing the small children like. Okay, for everything there is a reason. At least now you need to learn. Festival means not simply sleeping up to 7 a.m. and eating, sleeping. That is not the way. Get up early in the morning, head bath, and try to go to any nearby temple. Okay, and all the girls go with 3 days nice rangoli. Here you have done your parents, some teachers. No, nowadays nobody is fond of rangoli. Everybody is searching Google in the early morning and based on that we are doing. That is not the way. No, you have to learn the rangoli. Okay. No? Why we will keep that Bobbai Malu, everything you need to do it. Okay, and all the friendly